హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ తొక్కు, బీరకాయ పచ్చడి. చూడండి, అవి బీరకాయలు, ఇవి పొట్టు బీకిన, వీటితోని తొక్కు నూరుతా. సారీ, పచ్చడి ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. బీరకాయ పొట్టు అండ్ ముక్కలు, కొన్ని ముక్కలు ఇవి ఇందులో వేసి వాష్ చేసుకోవాలి. ఇందులో వాటర్ పోసాను. ఇవన్నీ ఇట్లా వాష్ చేసుకొని ఈ జల్లెట్లో వేసుకోవాలి. నీళ్ళు మొత్తం పోవాలి. నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇలా వేగిపోవాలన్నమాట. ఇట్లా ఇలా వేగాలి. వేగిన దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా వేగిన దాన్ని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లరాలి. ఇది ఇందులోనే లైట్గా ఆయిల్ వేసి ఈ కడిగి పెట్టుకున్న వాటర్ మొత్తం ఎగ్గిపోయినాయి. బీరకాయ పొట్టు అండ్ కొంచెం బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మంచిగా ఇట్లా బాగా వేగాలి. ఇది చూసారుగా, ఇలా వేగిపోవాలి. ఇది వేగిపోయిన దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఉంటుంది. ఇది వేగిపోయిన దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోనే లైట్గా ఆయిల్ వేసి ఇదిగో కరివేపాకు అండ్ మటున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇంటి వేస్తున్నాను అన్నీ. చూసారుగా ఇదే టైంలో సో ఇందులోనే ఇలాగే ఉంచేసి ఇది వేగినాక టమాటో వేయాలి. ఇందులోనే టమాటో వేయాలి. టమాటో వేసి కలిపేయాలి. టొమాటో వేసాక చింతపండు దాంతోపాటు సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇది మెత్తగా అవ్వాలి. టమాటో అనేది ఇట్లా టమాటో స్మాష్ లాగా రావాలి అప్పటిదాకా. సో ఇది వేసాక ఇది మూత పెట్టాలి. సో ఇప్పుడు చూద్దామా, మగ్గిపోయింది. చూడండి, ఇలా స్మాష్ కావాలి ఇట్లా. సో ఇది మగ్గిపోయింది. సో ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది మగ్గిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇందులో మనం పచ్చిమిర్చి అండ్ ఈ పొట్టు వేయించింది ఇందులో వేసాం కదా. అందులో జీలకర్ర, వెల్లుల్లి అండ్ అల్లం అండ్ కొంచెం మెంతి పొడి లైట్గా. మిక్సీ జార్ తీసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకున్నాక ఈ టమాటో ఉంది కదా, ఈ టమాటో మిక్చర్ని కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా రెండు మిక్స్ అది పట్టినాక ఇది పట్టుకోవాలి. బీరకాయ పొట్టుది అది మిక్చర్ అనేది మిక్సీ పట్టేసిన తర్వాత ఇది అందులో వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాను. టమాటో వేసాక మిక్సీ పట్టాక ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేస్తున్నాను నేను. అదే బౌల్లో వేస్తున్నాను నేను. ఎండుమిర్చి వేసాక కరివేపాకు, పసుపు,
పసుపు కూడా వేసేస్తా. పసుపు వేసాక ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. సో టోటల్ ఇందులో వేసి కలిపేస్తున్నాను. చూస్తున్నారుగా, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అద్రిపోద్ది, వేరే లెవెల్. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ అసలు. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి ఎలా ఉంది? సూపర్.